హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు ఒక హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామండి. దీన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నామనమాట. ముందుగానే కడిగేసేసి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్ వచ్చి మీల్ మేకర్ తీసుకున్నామండి. దీనిలో వచ్చి వేడి నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చక్కగా మనకి నానిపోతుందనమాట మీల్ మేకర్. మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా నానిపోయినాయనమాట మనకి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయినాయనమాట. జ్యూసీగా. ఇప్పుడు దీనిలో వేడి నీళ్ళు పారపోసేసి మనం చన్నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఈ నీళ్ళని మనకి పిండుకోవడానికి వీలుగా ఉంటుందండి. లేదంటే చాలా వేడిగా ఉంటుంది. నీరంతా గట్టిగా పిండేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ వచ్చి కారం, కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక చిటికెడు గరం మసాలా, ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి. దాన్ని వేసుకుందాము. ఒక 2, 3 రెబ్బల వరకి కరివేపాకు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ ఉప్పు, కారం అంతా మంచిగా పడుతుందండి ముక్కకి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వచ్చి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి దీన్ని నీళ్లు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట. దీన్నిప్పుడు మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మీల్ మేకర్‌కంతా మంచిగా కోట్ అయ్యేటట్టుగా కలుపుకుందాము. మనం శనగపిండి యూజ్ చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. శనగపిండి తినలేని వాళ్ళు, శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానీ, ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ కూడాను. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట. ఇంకెక్కడా కూడా నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయొద్దండి. చూసారు కదా! ఎంత మంచిగా కోటయిందనమాట. ఇప్పుడొచ్చేసి లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఈవినింగ్ టైమ్‌లో తినటానికి కానివ్వండి, మనకి కిట్టి పార్టీస్ ఉన్నప్పుడు కానివ్వండి, బర్త్‌డే పార్టీస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సడెన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. నూనె మనకి కాగిందండి. మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. మంచిగా అదంతా మనకి పిండంతా కోట్ అవుతుందనమాట. లోపల సాఫ్ట్‌గా పైన ఈ పిండి క్రిస్పీగా మనకి వేగి చాలా కమ్మగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా పట్నాన్ని వేసుకొని చక్కగా మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకుందామండి. పిండి మాత్రం మనకి మంచి క్రిస్పీగా వేగుతుందండి. లోపల మీల్ మేకర్ అనేది అలానే సాఫ్ట్‌గా ఉంటుందనమాట.
ఒక కప్పు మీల్ మేకర్‌కి ఒక కప్ పెసరపప్పు తీసుకున్నామనుకోండి, మనకి కరెక్ట్‌గా ఉంటుందనమాట పిండి. పెసరపప్పులో నీళ్ళనేది అస్సలు యాడ్ చేసుకోవద్దండి. అలానే పల్స్ మోడ్‌లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలనమాట. చూసారు కదా! మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇలానే వేయించి తీసుకుందాము. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! పైన చక్కగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.